స్టీవ్ జాబ్స్ బాల్యం ఎపిసోడ్లో భాగంగా సబ్ పార్ట్ అయినటువంటి అతని యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల చదువు గురించి ఈరోజు మనం ఆ పార్ట్ క్లియర్ చేసుకుందాం. లాస్ట్ పార్ట్లో అతను సిలికాన్ వ్యాలీలో ఎలా తన చైల్డ్హుడ్ని గడిపాడు అనేది మనం తెలుసుకున్నాం. సో ఈ పార్ట్ వచ్చేసేపాటికి అతని స్కూలింగ్ అనేది ఎలా సాగింది అనేది మనం తెలుసుకున్నాం. ప్రాథమిక పాఠశాలలో చేరడానికి ముందే అతని తల్లి ఎలా చదవాలో నేర్పించింది. అయితే దీని మూలంగా స్కూల్లో చేరిన తర్వాత కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. మొదట కొన్ని సంవత్సరాలు చాలా విసుగుగా అనిపించేది. అందువల్ల కొన్ని కష్టాల్లో ఇరుక్కోవాల్సి వచ్చేది. సహజంగానే కాకుండా స్వభావరీత్యా కూడా జాబ్స్ పెత్తనాన్ని అంగీకరించే రకం కాదు. సో సచ్ ఎ గ్రేట్ యాటిట్యూడ్. నాకు ఈ యాటిట్యూడ్ చాలా ఇష్టం. ఎందుకంటే రీసెంట్గా మనం సందీప్ రెడ్డి వంగ మేము ఒకటి చూస్తున్నాం కదా, వంగ నేను ఎవరికి వంగ అన్నట్టు సేమ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మనం జాబ్స్ దగ్గర కూడా చూడొచ్చు. ఎందుకనంటే మనకి ఒకటి డామినేషన్ నచ్చలేదు అని అంటే వీఆర్ సంథింగ్ అన్నట్టు. అయితే వీ విల్ బీ సంథింగ్, లేదంటే వీ విల్ బీ స్టాండ్స్ ఇన్ అటర్ పొజిషన్. ఎందుకంటే ఇది బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పలేము, బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పలేము, బ్యాడ్ బిహేవియర్ అని చెప్పలేము, అలానే గుడ్ అని కూడా చెప్పలేము. బట్ మన ఓన్ క్రౌన్ మనం పెట్టుకున్నట్టు ఉంటుంది ఇలాంటి యాటిట్యూడ్ మనకుంటే. అలా సహజంగానే కాకుండా స్వభావరీత్యా కూడా జాబ్స్ పెత్తనాన్ని అసలు అంగీకరించేవాడే కాదంట. నేను గతంలో ఎరిగిన పెత్తనం కంటే భిన్నమైన అధికారాన్ని నేను చదివి చూడాల్సి వచ్చింది. ఇది నాకు నచ్చలేదు. స్కూలింగ్ ఎడ్యుకేషన్ అతనికి నచ్చలేదు. స్కూల్లో ఉండే ఆ డామినెన్స్ అనేది అతను యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఇది నాకు నచ్చలేదు. అయినా వాళ్ళు ఊరుకునే వాళ్ళే కాదు, నాలో ఉరకలేసే ఉత్సాహాన్ని నీరుగాల్చేవాళ్ళు, చావగొట్టేవాళ్ళు. ఇందుకే ఎన్విరాన్మెంట్కి మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. మన ఎన్విరాన్మెంట్ మనల్ని చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది నిజం. అందుకే చూస్ పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్. నీ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు నీకు సూటబుల్గా ఉండాలి, నువ్వు చేసే పనులకి సూటబుల్గా ఉండాలి. మనం ఎంచుకునే ఫ్రెండ్స్ అయినా కానీ, మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అయినా మనల్ని ఎప్పుడు డిమోటివేట్ చేసేది అయి ఉంటే మనం చేయాల్సినటువంటి 90% విషయాలు అసలు ఎప్పుడు చేయలేం. అందుకని చూస్ ద పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్. తను అదే చేశాడు. తనలో ఉన్నటువంటి ఆ కుతూహలాన్ని, ఆ ఎగ్జైట్మెంట్ని, ఆ ఇంట్రెస్ట్ని స్కూలింగ్ ఎడ్యుకేషన్ అనేది నీరుగార్చింది. అంటే డౌన్ఫాల్ అవడానికి కారణమైందనమాట. తన స్కూల్ పేరు మోంటాలోమో ఎలిమెంటరీ. 1950 దశకంలో నిర్మించబడిన ఈ స్కూల్ భవనం తన ఇంటికి 4 ఏళ్ళ అవతలు ఉండేది, 4 ఏళ్ళ తర్వాత ఉండేది. క్రీడా మైదానంలో గెంతులేస్తూ ఆడుకోవడం ద్వారా తన విసుగుదలను మర్చిపోయేవాడు జాబ్స్. నాకు మంచి స్నేహితుడు ఉండేవాడు. అతని పేరు రిక్ ఫెరెంటినో. మేమిద్దరం కలిసి చాలా అల్లరి చేసేవాళ్ళం. అతను జ్ఞాపకం చేసుకున్నాడు. చిన్న పోస్టర్లు తయారు చేసి దాని మీద ఇలా రాసేవాళ్ళం: స్కూలు వార్షికోత్సవానికి మీ పెంపుడు జంతువుల్ని కూడా తీసుకురండి. ఇది చాలా గమ్మత్తుగా ఉండేది. ఎందుకంటే శునకాలు పిల్లుల్ని పట్టుకునేందుకు తరుముతుండేవి. ఈ గందరగోళాన్ని చూస్తూ అధ్యాపకులు నిస్సహాయంగా ఉండిపోయేవారు. మరొకసారి కొంతమంది పిల్లలు తమ సైకిళ్ళ తాళాల సంఖ్యల్ని చెప్పవలసిందిగా అడిగేవాళ్ళు. అప్పుడు మేము బయటకు వెళ్ళి ఈ సంఖ్యలన్నీ తారుమారు చేసేవాళ్ళం. ఫలితంగా ఎవరి సైకిళ్ళు బయటకు వచ్చేవి కాదు. మెకానిక్ తీసుకొని వాటిని సరిచేసి బయటికి తీయడానికి బాగా చీకటి పడేది. అతను 3వ తరగతికి వచ్చేప్పటికి ఇతని ఆటలు ఆగడాలు పరాకాష్ఠకి చేరి కించిత్ ప్రమాదకరంగా కూడా మారేవి. ఒకసారి మా టీచర్ తుర్మాన్ కుర్చీ కింద బాంబు పెట్టాం. అది పేలినప్పుడు ఆమె భయంతో వణికిపోయింది. బేసికలీ ఈ పార్ట్ నేను ఆపి మరీ నవ్వుతున్నాను. ఎందుకంటే వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఈజ్ దిస్? మనం చాలా చోట్ల వినుంటాం, లేదంటే మనమే మన అకాడమిక్స్ అప్పుడు వీ యూస్ టు టెల్ దీస్ థింగ్స్ అనమాట. అబ్బా అక్కడ బాంబు పెడితే బాగుండు అని చెప్పి, లేదంటే ఎవరి గుండె మీద కొబ్బరికాయ పడితే బాగుండు అని చెప్పి. బట్ అతను చేసి చూపించాడు. సచ్ ఎ గ్రేట్ పర్సన్ హీఈస్. కుర్చీ కింద బాంబు పెట్టడం ఏంటండి, ఎంత అల్లరి చేసేవాడు అనమాట జాబ్స్ తన చిన్నతనంలో. ఇతని ఆకతాయితనం భరించలేక 3వ తరగతి పూర్తి చేసేసరికి స్కూల్ యాజమాన్యం 3 సార్లు ఇంటికి పంపించేసింది. ఇప్పటికీ ఇతని తండ్రి జాబ్స్ని ప్రత్యేక ప్రభావం గలవాళ్ళ చూడడం మొదలుపెట్టాడు. అంటే ఈ యాటిట్యూడ్ చూసి, అదే మన ఇండియన్ పేరెంట్స్ అయితే వెనక రెడ్ కలర్లోకి వచ్చేదాకా కొట్టేవాళ్ళు. బట్ హీఈస్ సంథింగ్ డిఫరెంట్. అప్పుడు పాల్ జాబ్స్ అర్థం చేసుకున్నాడు, నా కొడుకు డిఫరెంట్ అని చెప్పి. గ్రేట్ ఇండియన్ పేరెంట్స్. అయితే అప్పుడు పాఠశాలలో కూడా ఇతన్ని అదే విధంగా చూడాలని కోరుకునేవాడు. చూడండి, అది అతని తప్పు కాదు.
అదేవిధంగా పాల్ జాబ్స్ టీచర్లతో చెప్పేవాడు. చదువు పట్ల అతనిలో ఆసక్తిని కలిగించకపోతే అది మీ తప్పు. పాఠశాలలో ఇతగాడి గురించి వచ్చే ఫిర్యాదుల గురించి ఇతని తల్లిదండ్రులు ఏనాడూ శిక్షించలేదు. మా తాత తాగుబోతు. ఆయన మాత్రం నన్ను బెల్ట్తో బాధేవాడు. అయినప్పటికీ నేను అడ్డుకున్నట్టు జ్ఞాపకం లేదు. నా తల్లిదండ్రులిద్దరికీ బాగా తెలుసు. నాలో స్ఫూర్తి కలిగించేలా బోధించడానికి బదులు పనికిమాలిన విషయాల్ని బట్టి పట్టిస్తున్నారని. అప్పటికే అతను సున్నితత్వం, కాఠిన్యాల సమ్మేళనం, అలాగే అనుబంధాలు, పెడబంధాల గురించి కూడా అవగాహన ఏర్పరచుకోవడం ప్రారంభించాడు. ఈ తత్వాల ప్రభావం తన జీవితాంతం ఉంది. అసలే మనోడు అన్నింటిలో ఆరితేరిపోయి ఉన్నాడు. అలాంటి మళ్ళీ సేమ్ ఒకటే థింగ్ రిపీటెడ్గా పట్టించి ఇది చదువు అని చెప్పడం అతనికి బొత్తికన్నా. అందుకే కదా సమ్వన్ సేస్ హీ నోస్ వాట్ హీఈస్ డూయింగ్ అని చెప్పి. స్టార్టింగ్లో వీఆర్ అగైనెస్ట్ టు ఓల్డ్ అనేది నిజం. మనం చేసే పనులు అగైనెస్ట్ ద ఓల్డ్ ఉంటాయి. చాలామందికి నచ్చవు, చాలామంది సపోర్ట్ చేయరు, చాలామంది ఈ పని అసలు అవ్వదని చెప్పి ముందే ఒక కన్ఫర్మేషన్కి వచ్చేస్తారు. బట్ మనం ఇక్కడ జాబ్స్లో అబ్జర్వ్ చేస్తే జాబ్స్ చిన్నప్పటి నుంచి కూడా తను అర్థం చేసుకున్నది, లేదంటే తనకి ఉన్నటువంటి స్వభావాన్ని ఉన్నట్టుగా వ్యక్తపరిచాడు. మనలాగా ఎవరో ఏదో అనుకుంటారు, లేదంటే ఈ థింగ్ చేస్తే ఇలా జరుగుతుంది అంటే నేను ఇక్కడ అల్లరి చేయమని చెప్పట్లేదు, కానీ బట్ నీ స్వభావాన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నాను. అయితే ఇతను 4వ తరగతిలో ప్రవేశించే సమయానికి జాబ్స్తో పాటు ఫెరెంటినో కూడా ప్రత్యేకమైన తరగతుల్లో ఉంచాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్లాస్ టీచర్ పేరు ఇమోజిన్ హిల్. లావుగా, ఎత్తుగా ఉండేది. పిల్లలంతా ఈమెను టెడ్డీగా ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. నా జీవితంలో ఈమె ఒక ఋషిలా ప్రవేశించింది అన్నాడు జాబ్స్. 2 వారాల పాటు తరగతిలో ఇతన్ని గమనించిన తర్వాత ఇతన్ని దారిలో పెట్టడానికి తాయిలాలు పెట్టడమే అత్యుత్తమ మార్గంగా భావించింది. ఒకరోజు స్కూల్ ముగిసిన తర్వాత లెక్కలు చేసుకునే వర్క్ పుస్తకం ఆమె నాకు ఇచ్చింది. అప్పుడు ఆమె చెప్పింది, నువ్వు దీనిని ఇంటికి తీసుకెళ్ళి దీని మీద లెక్కలు చేయి. అప్పుడు నాకు అనిపించింది, ఇది అంత కష్టమైనదా? ఆ తర్వాత ఆమె ఒక పెద్ద చాక్లెట్ తీసి చూపించింది. అంత భారీ చాక్లెట్ అంతకన్నా ముందు నేను ఎప్పుడూ చూడలేదు. అప్పుడు ఆమె చెప్పింది, ఈ హోంవర్క్ను నువ్వు సరిగ్గా పూర్తి చేసినట్లయితే దీనితో పాటు $5 బహుమతిగా ఇస్తాను. ఈ మాటలు నాలో ఉన్న ఉత్సాహాన్ని తిరిగి లేపాయి. 2 రోజుల్లో లెక్కలు చేసేసి పుస్తకం ఆమెకి ఇచ్చేశాను. కొద్ది మాసాల తర్వాత తనకి తాయిలాలు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం కలగలేదు. కేవలం నేర్చుకోవాలని, తద్వారా ఆమెను సంతోషపెట్టాలని మాత్రమే అనుకునేవాడిని. ఇక్కడ తాయిలాలు అని అంటే జీతం లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా బ్రైబ్ లేదంటే జీతంగా మనం దీన్ని చూస్తున్నాం కదా, నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఈ పని చేసి పెడతా అన్నట్లు. సో జాబ్స్లో ఉన్న ఇంట్రెస్ట్ని ఆమె కనుగొని నువ్వు ఈ పని చేయి, నేను ఇది ఇస్తాను అని చెప్పి అలవాటు చేసింది. ఆ తర్వాత మెల్లమెల్లగా అదేమైందంటే అతను కంప్లీట్గా వర్క్ మీద డిపెండ్ అయిపోయాడు. మనం ఇది చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తాం. మనం ఏదైనా ఒక వర్క్ కంటిన్యూస్గా చేయాలని అంటే మనకు అందులో ఎంతో కొంత లాభం కనిపించాలి, అప్పుడే మనం చేస్తాం. బట్ ఇనీషియల్ స్టేజెస్లో లాభం లేనప్పుడు కూడా వర్క్ చేయడం అనేది చాలా గొప్ప క్యారెక్టర్, చాలా గొప్ప విషయం. దాన్ని మనం కన్సిడర్ చేయాలి. తన పట్ల చూపుతున్న గౌరవానికి, చదువు పట్ల అయితే గల శ్రద్ధను ఆమె కనిపెట్టిన హిల్ ఒక హబీ కిట్ని బహుకరించింది. దీనిని ఉపయోగించి అద్దాలకు సానపెట్టి కెమెరాను కూడా తయారు చేయవచ్చు. మరీ ఇతర టీచర్ కంటే ఎక్కువగా ఈమె దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే మిగిలిన టీచర్ల కన్నా ఎక్కువగా ఈ టీచర్ దగ్గర అతను చాలా నేర్చుకున్నాడు. మనకు కూడా ఇలాంటి టీచర్స్ ఉంటే బాగుండు. బట్ సమ్హౌ అలాంటి టీచర్స్ నా జీవితంలో స్కూలింగ్తోనే వెళ్ళిపోయారు. ఆఫ్టర్ మై స్కూలింగ్ ఎడ్యుకేషన్ నేను అలాంటి ఏ టీచర్ని, ఫ్యాకల్టీని ఇంతవరకు మళ్ళీ కనుక్కోలేదు, మళ్ళీ నాకు ఎదురవ్వలేదు. ఐ హోప్ ఐ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ మెంటర్స్ ఇన్ మై లైఫ్. అంటే మనుషుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని, ఆ తర్వాత తన టేస్ట్ని తగ్గట్టు తన జీవితాన్ని డిజైన్ చేసే వాళ్ళే టీచర్స్. వాడి ఇంట్రెస్ట్ ఏంటి, వాడు ఏం చేయగలుగుతున్నాడు. బట్ ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ 100% అలా లేదు, అండ్ ఇండియాలో అస్సలు లేదు. అయితే ఈమె లేకపోయినట్లయితే నేను జైలుకి వెళ్ళవలసి ఉండేది అన్నాడు జాబ్స్. తాను ప్రత్యేకమైన విషయం మరొకసారి బలపడింది. మా తరగతిలో నన్ను మాత్రమే చాలా శ్రద్ధగా చూసేది. నాలో ఏదో గొప్పతనం ఉందని ఆమె పసిగట్టింది. ఆమె నాలో చూసింది కేవలం తెలివితేటలు మాత్రమే కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత హవాయి దినోత్సవం సందర్భంగా ఆ సంవత్సరం తరగతి ఛాయాచిత్రాన్ని చూపించింది. ముందుగా సూచించినట్లుగా జాబ్స్ హవాయి చొక్కా ధరించలేదు. అయితే ఇతను మధ్యలో నిలవబడినట్లుగా ఈ ఫోటోలో మాత్రం ఈ చొక్కా వేసుకున్నట్లే కనిపించాడు.
ఇతను చేసింది ఏమిటంటే ఈ షర్టు వేసుకున్న కుర్రవాడి వెనకాల నిలబడినప్పుడు ఇతను కూడా ఆ షర్టులో ఉన్నట్టు కనిపించాడు. ఇతని చతురతకు ఇదొక తర్కాణం మాత్రమే. అంటే వీ కెన్ ఫైండ్ హౌ జాబ్స్ థింగ్స్. నాలుగో తరగతి చివరిలో హిల్ జాబ్స్కు పరీక్ష పెట్టింది. నేను హై స్కూల్ స్థాయికి సరిపడా గ్రేడ్ సాధించాను అతను జ్ఞాపకం చేసుకున్నాడు. తనకు తన తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా ఇప్పుడు తన టీచర్లకు కూడా స్పష్టమైంది మేధోపరంగా తను ప్రత్యేకత కలవాడినని. అందుకు ఈ పాఠశాల ఒక విశేషమైన ప్రతిపాదన చేసింది. 2 స్థాయిలు పెంచి సరాసరిగా 7వ తరగతిలో చేరవచ్చునని. ఇతని ప్రతిభకు పట్టం కట్టడానికి, మేధస్సు ప్రేరేపించడానికి ఇది రుజువైన మార్గం అని యాజమాన్యం భావించింది. ఇతని తల్లిదండ్రులు ఈ ప్రతిపాదనకు సంతోషించినప్పటికీ విజ్ఞతతో వ్యవహరించి ఒక స్థాయిని మాత్రమే పెంచి 6వ తరగతిలో చేర్పించారు. అదే ఇండియన్ పేరెంట్స్ అయితే, అమ్మ మీ అబ్బాయి బాగా చదువుతుండు, తీసుకెళ్ళి మేము 2 క్లాసులు అవతలేస్తాం అంటే, వద్దొద్దండి మావాడు ఇంకా టాలెంటెడ్, 3 క్లాసులు అవతలేండి అని చెప్తారు. బట్ మనం ఇక్కడ ఇండియన్ పేరెంట్స్ లాగా కాకుండా వీఆర్ థింకింగ్ ఇన్ ద పాయింట్ ఆఫ్ స్టీవ్ జాబ్స్ యొక్క తండ్రి, అలాగే అతని తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఎంత చేయగలడో అంత చేసే కెపాసిటీ ఉన్నా కానీ దానికి కొంచెం భారం తగ్గించి ఇచ్చారు. అదే మనకైతే 10th ఎలా ఎంటర్ అవుతామో లేదో ఒక పెద్ద 500, 1000 రూపాయల 1000 పేజీల పుస్తకం ఒకటి ఇస్తారు. దానిపైన జేఈఈ అడ్వాన్స్ మెయిన్స్ అని చెప్పి రాసి ఉంటుంది. సో డోంట్ బీ లైక్ దిస్ గైస్. ఇట్స్ స్టూపిడిటీ, నథింగ్ బట్ స్టూపిడిటీ. ఈ మార్పు అంత ఆనందదాయకంగా లేదు, అతనికి అంత ఆనందంగా లేదనమాట. ఆ మార్పు 10 మందితోనూ కలవలేక ఇతను ఒంటరితనాన్ని అనుభవించేవాడు. ఎందుకంటే ఇతని క్లాస్లో వాళ్ళంతా ఇతనికంటే 1 సంవత్సరం పెద్ద. మరింత ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే 6వ తరగతిలో మరో స్కూల్ క్రెటెండెంట్ మిడిల్లో ఉంది. ఇప్పటిదాకా చదువుకున్న మోంటో లోమో ఎలిమెంటరీ 8 భవనాల తర్వాత ఉంది. అయినా చాలా విధాలుగా ఇది మరో ప్రపంచం అని చెప్పాలి. ఈ పరిసర ప్రాంతం అంతా మొరటుగా ప్రవర్తించే గుంపులుండేవి. కొట్లాట్లు జరగడం ఇక్కడ సర్వసాధారణం. స్నానాల గదుల్లో ఉండగా బయట జరిగే అలజడికి మాకు భయంగా ఉండేది అంటూ సిలికాన్ వ్యాలీ పత్రికా విలేకరి మైకిల్ మలోన్ తన వ్యాసంలో పేర్కొన్నాడు. తమ ధీరత్వాన్ని చాటుకోవడానికి స్కూల్కి కత్తులు కూడా తీసుకొచ్చేవాళ్ళు. జాబ్స్ ఈ స్కూల్లో చేరే సమయానికి కొందరు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన కారణంగా జైలుకు తరలించబడ్డారు. అలాగే కుస్తీ పోటీల్లో క్రెటెండెంట్ ఆ స్కూల్ జట్టుని ఓడించారన్న ఉక్రోషంతో పొరుగునే ఉన్న సదరు స్కూల్ బస్సును ధ్వంసం చేశారు. గ్రేట్. ఈ స్కూల్లో అల్లరి కుర్రాళ్ళు తరచుగా జాబ్స్ మీద కూడా చేయి చేసుకునేవాళ్ళు. 7వ తరగతి మధ్యలో ఉండగా అతని తల్లిదండ్రులు ఆఖరిసారిగా హెచ్చరించారు. మరో స్కూల్లో చేర్పించవలసిందిగా వాళ్ళని ఒత్తిడి చేశాను. అతను గుర్తు చేసుకున్నాడు. ఆర్థిక పరంగా ఇది కష్టమైన కోరికగానే చెప్పాలి. ఎందుకంటే తన తల్లిదండ్రులకు ఇల్లు గడవడమే ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇతగాడి ఒత్తిడికి వీళ్ళు తలవంచక తప్పలేదు. వాళ్ళు దీనికి ప్రతికూలంగా ఉన్నప్పుడు నేను ఖండితంగా చెప్పాను, మళ్ళీ క్రెడెంటెంట్ స్కూల్కి వెళ్ళవలసి వస్తే మాత్రం మొత్తం స్కూల్కి వెళ్ళడం మానేస్తానన్నాను. అందువల్ల అత్యుత్తమ పాఠశాల ఎక్కడుందో కనిపెట్టడానికి నా తల్లిదండ్రులు చాలా కృషి చేశారు. ఈ నేపథ్యంలో $21,000 మంచి ప్రాంతంలో ఒక ఇల్లు కొనుగోలు చేశారు. ఈ ఇల్లు దక్షిణం వైపు 3 మైళ్ళ దూరంలో ఉంది. లాస్ ఆల్టోస్ పండ్ల తోటల పరిసరాల్లో క్రిస్ట్ డ్రైవ్ 2066లో గల ఈ ఇల్లు 3 పడక గదులతో ఒకే అంతస్తు కలిగి ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ముడుచుకునే తలుపుతో అత్యంత పరిపూర్ణతతో, నైపుణ్యంతో ఆయన మొక్కల్ని పెంచేవారు. అంత రుచికరమైన ఆహారాన్ని, పండ్లను నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. సేంద్రియమైన పండ్లను, కూరగాయల్ని, వాటి విలక్షణ రుచుల్ని నేను ఆస్వాదించడం అప్పుడే ప్రారంభమైంది. ఇక్కడ యాపిల్ గురించి అంటే మీకు ఒక ట్రైలర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇతనికి ఎందుకు ఆర్గానిక్ ఫుడ్ అంటే అంత ఇష్టం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే జాబ్స్ కొన్ని రోజుల పాటు కేవలం యాపిల్స్ తిని మాత్రమే ఉన్నారని మీకు తెలుసా? ఇట్స్ అ ఫ్యాక్ట్. అతను ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో తను స్టే చేసిన రూమ్లో కొన్ని వారాల పాటు ఓన్లీ యాపిల్స్ మీదే అతను సర్వైవ్ అయినట్టు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ నమ్మకం పట్ల వాళ్లకు అంతగా ఉత్సుకత లేనప్పటికీ జాబ్స్ తల్లిదండ్రులు అతనిని మత ప్రబోధాలతో, ఆధ్యాత్మిక చింతనతో పెంచాలని భావించారు. అంటే రిలీజియస్గా అతన్ని పెంచుదామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అంత నమ్మకం లేకపోయినా
అతనిని మత ప్రబోధులతో ఆధ్యాత్మిక చింతనతో పెంచాలని కోరుకున్నారు. అందువల్ల ఆదివారాల్లో అతన్ని లూథరన్ చర్చికి తీసుకువెళ్ళేవారు. అతనికి 13 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇది ముగిసిపోయింది. 1968 జూలైలో లైఫ్ పత్రిక దిగ్భ్రాంతి కలిగించే ముఖ చిత్రాన్ని ప్రచురించింది. బయోఫ్రోలో ఆకలితో అలముటిస్తున్న 2 పిల్లల బొమ్మలను చూసి జాబ్స్ చలించిపోయాడు. జాబ్స్ ఆ పత్రికను ఆదివారం పాఠశాలకు తీసుకెళ్లి చర్చి గురువుతో వాగ్వాదానికి దిగాడు. నేను నా వేలుని పైకెత్తినట్లయితే నేను ఏ వేలుని లేపబోతున్నానన్నది భగవంతుడికి ముందుగానే తెలుస్తుందా? గురువు సమాధానం ఇచ్చారు. అవును, భగవంతుడికి అన్నీ తెలుస్తాయి. అప్పుడు జాబ్స్ లైఫ్ పత్రిక ముఖ చిత్రాన్ని చూపిస్తూ అడిగాడు, సరే భగవంతుడికి ఈ విషయం తెలుసా? ఈ పిల్లలకు ఏం జరగబోతుంది? స్టీవ్, నీకు అర్థం కాలేదన్న విషయం నాకు తెలుసు, అయినా భగవంతుడికి ఈ విషయం తెలుసు. అలాంటి భగవంతుడిని ఆరాధించడం, ప్రార్థించడం వంటివి ఏమీ చేయదలుచుకోలేదని జాబ్స్ ప్రకటించాడు. అప్పటి నుంచి అతను ఏనాడూ చర్చికి వెళ్ళలేదు. కానీ బౌద్ధ మతానికి సంబంధించిన సిద్ధాంతాన్ని ఆచరించడానికి కొన్ని సంవత్సరాల పాటు అధ్యయనం చేశాడు. అంధవిశ్వాసాలని ప్రచారం చేయడం కంటే ఆధ్యాత్మిక భావాలను వెదజల్లినప్పుడే మతానికి స్వర్ణయుగం వస్తుందని కొన్ని సంవత్సరాల తర్వాత తన అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు. నమ్మకంతో మాత్రమే పునాదిగా ఉన్నప్పుడు క్రైస్తత్వం నుండి మాధుర్యం బయటికి వెళ్ళిపోయింది. అలా కాకుండా జీసస్లా జీవించాలి, లేదా ప్రపంచాన్ని జీసస్ చూసినట్లుగా చూడాలి. అతను నాతో అన్నాడు, నా ఉద్దేశంలో వివిధ మతాలు ఒకే ఇంటి వివిధ ద్వారాలుగా భావిస్తున్నాను. ఇల్లు అలాగే ఉంటుందని కొన్నిసార్లు అనుకుంటాను, కొన్నిసార్లు మాత్రం నేనుండను. అదొక గొప్ప రహస్యం. ఈ మార్పు అంత ఆనందదాయకంగా లేదు. 10 మందితోనూ కలవలేక ఇతను ఒంటరితనాన్ని అనుభవించేవాడు. పాల్ జాబ్స్ ఆ సమయంలో శాంతా క్లారాకు సమీపంలో స్పెక్ట్రా ఫిజిక్స్ కంపెనీలో చేస్తున్నాడు. ఆ కంపెనీ ఎలక్ట్రానిక్ పరికరాలకు అవసరమైన లేజర్లు మరియు వైద్య సంబంధిత ఉత్పాదనలు తయారు చేస్తుంది. యంత్ర నిపుణుడిగా అతను ఇంజనీర్లు రూపొందించే ఉత్పాదనలకు అదే మోస్తరుగా ఉండే నమూనాలను తయారు చేసేవాడు. పని పట్ల తన తండ్రి ప్రదర్శించే ఏకాగ్రతను, పరిపూర్ణతను చూసి అతను కుమారుడు ముగ్ధుడయ్యేవాడు. అంటే చాలా జస్ట్ లైక్ వా డాడీ, వా వండర్ఫుల్ అన్నట్టు. లేజర్లకు అమరికలు లేని ఖచ్చితత్వం అవసరం. జాబ్స్ అన్నాడు, విమానాల్లో ఉపయోగించే వాటికి లేదా వైద్యపరమైన పరికరాల్లో ఉపయోగించే సిసలైన అధునాతకమైనటువంటి వాటికి చాలా ఖచ్చితమైనటువంటి లక్షణాలు ఉండాలి. వాళ్ళు మా నాన్నతో ఇలా చెబుతుండేవాళ్ళు, మాకు కావలసింది ఇలా ఉండాలి, అది ఒకే లోహ భాగంతో తయారు చేయబడి ఉండాలి. అప్పుడు మాత్రమే వ్యాకోచిత స్థితిలో సైతం అది సమర్థతతో పనిచేస్తుంది. అప్పుడు దాన్ని ఎలా చేయాలో బొమ్మ గీసేవాడు. చాలా భాగాలు తుక్కు నుంచి చేయబడేవి. ఖాతాదారు కోరిన విధంగా పాత పరికరాలని మూసల్ని రూపొందించవలసి వచ్చేది. ఈ ప్రక్రియనంతా శ్రద్ధగా గమనిస్తున్న కొడుకు చాలా ముచ్చటపడేవాడు. అయినప్పటికీ యంత్రాల విభాగానికి ఎన్నడూ వెళ్ళేవాడు కాదు. యంత్రాల చక్రాలు తిరగడం గురించి, లేతల గురించి ఆయన నాకు నేర్పించడం గమ్మత్తుగానే ఉంటుంది. ఏమైనప్పటికీ నేనెప్పుడూ అటువైపు వెళ్ళలేదు, ఎందుకంటే నాకు ఎలక్ట్రానిక్స్ మీద మాత్రమే ఎక్కువ ఆసక్తి ఉండేది. అంటే యూ కెన్ అండర్స్టాండ్, అతను తనకి ఇంట్రెస్ట్ లేని దాని మీద ఇష్టం ఉన్నా కానీ వాళ్ళ నాన్న చేసేటప్పుడు దాని మీద ఆసక్తి కనిపించినా కానీ ఎప్పుడు దాని వైపుకి వెళ్ళలేదు. అంటే మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే హీ జస్ట్ స్టాండర్డ్ ఇన్ వన్ పాత్. బైలింగ్వల్గా లేదంటే రెండు విషయాలు తీసుకుని మల్టిపుల్ విషయాలు చేద్దాం, వేరే వేరే సెక్టార్లకు సంబంధించినటువంటి విషయాలు చేద్దాం అన్న థాట్ అతనిలో లేదు. చాలామందిని మనం ఇంజనీరింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు అందరిలో కామన్గా చెప్పే డైలాగ్ ఏంటంటే ఐ డోంట్ లైక్ దిస్ గ్రూప్, నాకు ఈ బ్రాంచ్ ఇష్టం లేదు, నాకు ఈ డిపార్ట్మెంట్ ఇష్టం లేదు, అయినా చేస్తున్నాను అన్నట్టు. బట్ యూనో తను చిన్నప్పటి నుంచే ఒక క్లారిటీతో ఉన్నాడు, నేను ఏం చెయ్యాలి అన్న దాని మీద. అందుకని అవకాశం ఉన్నా కానీ అటువైపు ఎప్పుడు అతను వెళ్ళలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఒక వేసవిలో పాల్ విస్కాన్సీలో తమ కుటుంబానికి చెందిన పాడి కేంద్రం చూపించడానికి స్టీవ్ని తీసుకెళ్ళాడు. గ్రామీణ జీవనం స్టీవ్కి రుచించలేదు, కానీ ఒక సన్నివేశం మాత్రం అతన్ని బాగా ఆకట్టుకుంది. ఒక ఆవు దూడను ప్రసవించడానికి ప్రత్యక్షంగా చూశాడు. చిన్నారి ఆవు దూడ తల్లి కడుపులో నుంచి భూమి మీద పడిన కొద్ది క్షణాల్లోనే నడవడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. దానికెవరూ నడక నేర్పించలేదు, కానీ ఈ నైపుణ్యం దాని పేగుబంధంతో ముడిపడి ఉంది అతను గుర్తు చేసుకున్నాడు. ఒక మహిళ గర్భం నుంచి బయలుపడిన శిశువు ఇలా చేయలేదు. ఇది నాకు అపురూపమైన విషయంగా అనిపించింది. ఈ విషయాన్ని అతను హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పరిభాషల్లో ఇలా జోడించాడు. ఇదంతా ఎలా ఉందంటే
పశువు శరీరంలో దాని మెదడులోనూ సంయుక్తంగా కలిసి పనిచేయడానికి ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా శీఘ్ర ఫలితం సంభవించింది. మానవుల మాదిరిగా కాలక్రమంలో నేర్చుకోవడం అనే ప్రసక్తే లేదు. 9వ తరగతిలో జాబ్స్ హోమ్స్టెడ్ హై స్కూల్లో చేరాడు. విశాలమైన ఆవరణలో 2 అంతస్తుల భవనంలో గల ఈ స్కూల్ సుమారు 2000 మంది విద్యార్థులు చదువుకునేవాళ్ళు. జైలు భవనాలు రూపకల్పన చేసే ఒక ప్రఖ్యాతి వాస్తు శిల్పి ఈ డిజైన్ చేయబడింది. ఆయన చేత ఈ డిజైన్ చేయబడింది. జాబ్స్ గుర్తు చేసుకున్నాడు. దీన్ని చెక్కుచెదరని కట్టడంగా తయారు చేయాలనుకున్నారు. నడిచి వెళ్ళడం పట్ల అతను అభిరుచి పెంచుకున్నాడు. అందుకే తన ఇంటి నుంచి కొంచెం దూరమే అయినప్పటికీ ప్రతిరోజు స్కూల్కి నడిచే వెళ్తుండేవాడు. తనతో సమానమైన వయసుండే కొంతమంది స్నేహితులు జాబ్స్కు ఉండేవాళ్ళు. కానీ 1960 దశకంలో చివరిలో పడగలు విప్పుకున్న విశ్వ సంస్కృతిలో మునిగిపోయిన కొందరు సీనియర్ విద్యార్థుల గురించిన వాస్తవం అతను తెలుసుకున్నాడు. స్వేచ్ఛా తరంగాలలో తేలియాడే హిప్పీల జాతి అప్పుడే జడలు విప్పుకుంటుంది. నా స్నేహితులు మాత్రం మహా చురుకైన వాళ్ళు అన్నాడు అతను. నేను గణితం, విజ్ఞాన శాస్త్రం మరియు ఎలక్ట్రానిక్స్ పైన ఎక్కువ ఆసక్తి ప్రదర్శించేవాడిని. నా స్నేహితులు కూడా ఎల్ఎస్డి వంటి మాదక ద్రవ్యాల విశ్వ సంస్కృతిలో కొంతమేర ఇరుక్కున్న విషయం నాకు తెలుసు. అతని కుర్ర చేష్టలన్నీ ఎలక్ట్రానిక్స్ చుట్టే తిరుగుతుండేవి. ఒక సమయంలో వాళ్ళుండే ఇంటినంతా వైరల్గా స్పీకర్లతో కలిపాడు. స్పీకర్లను మైక్రోఫోన్లుగా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి తన గదిలో ఒక కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. దీని మూలంగా మిగతా గదుల్లో ఏం జరుగుతుందన్నది అతను వినగలిగేవాడు. ఒకరోజు రాత్రి హెడ్ఫోన్లు తగిలించుకుని అతని తల్లిదండ్రుల పడక గది సంభాషణలు వింటూ ఉండగా అతని తండ్రికి పట్టుపడ్డాడు. ఈ విషయమై తండ్రి చాలా కోప్పడ్డాడు. ఈ స్పీకర్ ఏర్పాట్లన్నీ వెంటనే తొలగించవలసిందిగా ఆదేశించాడు. తన పాత ఇంటి సమీపంలో నివసించే ఇంజనీర్ లారీ లాంగ్ గ్యారేజ్కి చాలాసార్లు సాయంత్రం పూట వెళ్తుండేవాడు. ఈ సందర్భంగా జాబ్స్కి అతను కార్బన్ మైక్రోఫోన్ని ఇచ్చాడు. ఇది అతన్ని ఎంతగానో ఆకట్టుకుంది. విభిన్న ప్రయోగాలు చేయడానికి అనువుగా కూర్చి అమర్చుకునే ఒక పెట్టెను కూడా బహుకరించాడు. వీటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియజెప్పే ఒక పుస్తకం కూడా దానితో పాటు ఉంది. అతను జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు దేన్నైనా తయారు చేయవచ్చు, దేన్నైనా అర్థం చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఇది వెల్లడిస్తుంది. మీరు 2 రేడియోల్ని తయారు చేశాక టీవీకి సంబంధించిన క్యాటలాగ్ చూస్తారు. అప్పుడు మీకు అనిపిస్తుంది, నేను దీనిని కూడా రూపొందించగలను. దానిని మీరు చేయలేకపోవచ్చు. పిల్లవాడిగా ఉన్నప్పుడే మా నాన్న ప్రోత్సాహంతో మరియు కిట్స్ పరికరాల పెట్టి కలిసి నన్ను దేన్నైనా నిర్మించగలిగే నమ్మకాన్ని కలిగించాయి. లాంగ్ ఇతన్ని హ్యావ్లెట్ పకార్డ్ ఎక్స్ప్లోరర్స్ క్లబ్లో కూడా చేర్పించాడు. ఇందులో సుమారు 15 మంది విద్యార్థులు సభ్యులుగా ఉంటారు. వీరు ప్రతి మంగళవారం రాత్రి కంపెనీ కెఫ్టీరియాలోకి కలుసుకునేవాళ్ళు. వాళ్ళు ప్రయోగశాలలో పనిచేస్తున్న ఒక ఇంజనీర్ని ఆహ్వానించి తాను చేస్తున్న పని విధానం, ప్రయోగం గురించి మాట్లాడమనేవాళ్ళు. జాబ్స్ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. మా నాన్న నన్ను అక్కడికి కారులో తీసుకువెళ్ళేవాడు. అక్కడ నాకు స్వర్గంలో ఉన్నట్లుండేది. విద్యుత్ కాంతులు వెదజల్లే డయోడ్ల తయారీలో హెచ్పి అగ్రగామిలా ఉండేది. అందువల్ల మేము కూడా వీటితో ఏమి చేయవచ్చుననే అంశం గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆ సమయంలో అతని తండ్రి ఒక లేజర్ కంపెనీలో పనిచేస్తుండడం వల్ల ఈ అంశం పట్ల అతనికి కూడా ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ఒక మంగళవారం రాత్రి అక్కడ మాట్లాడడానికి వచ్చిన హెచ్పి ఇంజనీర్ని కలుసుకుని అతను పనిచేస్తున్న హలోగ్రఫీ ల్యాబొరేటరీని పరిశీలించేందుకు అనుమతి తీసుకున్నాడు. ఈ కంపెనీ అభివృద్ధి చేస్తున్న చిన్న కంప్యూటర్లు ఇతన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. నా మొట్టమొదటి డెస్క్టాప్ కంప్యూటర్ని నేను అక్కడే చూశాను. అది 9100Aగా పిలువబడేది. అది ఉన్నత స్థాయి క్యాల్కులేటర్ మాత్రమే కాక సిసలైన డెస్క్టాప్ కంప్యూటర్ కూడా. ఇది కొంచెం భారీగా సుమారు 40 పౌండ్ల బరువు ఉండేది. అయినా ఇది చాలా అందంగా ఉండేది. అందుకే మొదటి చూపులోనే దానితో ప్రేమలో పడ్డాను. మన హీరో ఇక్కడ రెండోసారి ప్రేమలో పడ్డాడు. కానీ మీరు ఇక్కడ జాబ్స్లోనే కాదు, అతను ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఒక విషయం గమనించవచ్చు. ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక డిఫరెంట్ వ్యూని ఇచ్చేవాళ్ళు. అంటే దానికంటూ ఒక అవకాశం కల్పించేవాళ్ళు, ఒక కంపెనీని ఎక్స్ప్లోర్ చేయడానికి, లేదంటే ఒక పరిశ్రమను ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, లేదంటే మన స్కూలింగ్లో కానీ, కాలేజ్ టైంలో కానీ దీన్ని చాలా అరుదుగా చూస్తుంటాం. చాలా రేర్లీ హ్యాపెన్స్. నేనైతే ఇప్పుడు అలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళలేదు, కానీ ఐ వాన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ సైన్స్ ఫేర్.
అలాంటివి మనం కూడా అలవాటు చేసుకోవాలి అని మనం అతని చైల్డ్హుడ్ నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు. అయితే ఎక్స్‌ప్లోరర్స్ క్లబ్‌లో పిల్లల్ని ప్రాజెక్టులు చేయడానికి ప్రోత్సహించేవాళ్ళు. ఈ క్రమంలో ఫ్రీక్వెన్సీ కౌంటర్‌ని నిర్మించడానికి జాబ్స్ నిర్ణయించుకున్నాడు. ఎలక్ట్రానిక్ సిగ్నల్‌లో ఒక సెకండ్‌కు నాడి ఎన్నిసార్లు కొట్టుకునేది నమోదు చేయవచ్చు. ఇందుకోసం హెచ్‌పీలో తయారు చేస్తున్న కొన్ని భాగాలు అతనికి అవసరమయ్యాయి. అందువల్ల అతను ఫోన్ తీసుకుని ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓతో మాట్లాడాడు. ఆ రోజుల్లో జనం దగ్గర జాబితాలో లేని ఫోన్ నెంబర్లు ఉండేవి కాదు. అందువల్ల పాలో ఆల్టోలో హ్యూలెట్ బిల్లు కోసం చూశాను. దానిని బట్టి ఇంట్లో ఉన్న అతనితో మాట్లాడాను. అతను నాతో 20 నిమిషాల సేపు మాట్లాడాడు. నేను అడిగిన భాగాలు పంపించడంతో పాటుగా ఫ్రీక్వెన్సీ కౌంటర్లు తయారు చేసే తమ కర్మాగారంలో నాకు ఉద్యోగం కూడా ఇచ్చారు. హోమ్స్టెడ్ హై స్కూల్లో మొదటి సంవత్సరం తర్వాత వేసవిలో జాబ్స్ అక్కడ పనిలో చేరాడు. మా నాన్న ఉదయం పూట కారులో నన్ను అక్కడ దింపి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవారు. ఉత్పాదన ప్రక్రియలో విడిభాగాల్ని అమర్చుతూ కేవలం నట్లు బోట్లు బిగించడమే అతను చేసే ప్రధానమైన పని. విధి నిర్వహణలో మిగతా వాళ్ళందరికంటే చురుగ్గా ఉండడమే కాకుండా సరాసరిగా కంపెనీ సీఈఓతో మాట్లాడిన విషయాన్ని తెలుసుకున్న సహచర సిబ్బంది ఇతని పట్ల గుర్రుగా ఉండేవాళ్ళు. ఒక పర్యవేక్షకుడు ఇలా మాట్లాడుతుండగా విన్నాను. ఇది నాకు ఇష్టం, ఇది నా ఇష్టం. ఏది చేయడానికి అతను ఎక్కువగా ఇష్టపడుతున్నాడని నేను అడిగాను. దొబ్బడానికి అంటూ విసురుగా కించిత్ వ్యంగ్యంగానూ సమాధానం ఇచ్చాడు. పై అంతస్తులో పనిచేసే ఇంజనీర్ల అభిమానాన్ని కూడా జాబ్స్ చొరగొన్నాడు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు బజ్జీలు కాఫీ అందించేవాళ్ళు. అందువల్ల నేను సమయానికి మేడ మీదకి వెళ్ళి వాళ్ళతో కొంత సమయం గడిపేవాడిని. సో బజ్జీలు అంటే మేబీ డోనట్స్ అయి ఉండొచ్చు, డోనట్స్తో పాటు కాఫీ అయి ఉండొచ్చు. ఈ ట్రాన్స్లేటర్ మనకి అంటే ఇది బుక్ ఇప్పట్లో రిలీజ్ అయింది కాదు, కొంచెం ఎర్లీ టైమ్స్లోనే రిలీజ్ అయింది కాబట్టి అక్కడికి రిలేటెడ్గా ఈ పాయింట్అవుట్ దట్. అయితే తను కొంచెం ఆడ్గానే ప్రవర్తించాడు. జాబ్స్ కష్టపడి పనిచేయడానికి ఇష్టపడేవాడు. వర్షం పడే రోజుల్లో ఇతని తండ్రి కారులో దించేవాడు. హై స్కూల్ చివరి సంవత్సరంలో ఉండగా వారాంతరపు సెలవుల్లో, వేసవి సెలవుల్లోనూ హాల్టెక్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లో గుమస్తాగా పనిచేసేవాడు. తన తండ్రి కారు గ్యారేజీలో ఆటో విడిభాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లుగా ఇక్కడ స్టోర్లో కూడా ఎలక్ట్రానిక్స్ భాగాలు అలాగే పడి ఉండేది. ఊడ్చే పని వాళ్లకు ఇది స్వర్గంలా ఉండేది. ఇందులో కొత్తవి, పాతవి, ఉపయోగించినవి, తక్కువగా పక్కన పెట్టినవి ఇవన్నీ బీరువాల్లోనూ అరల్లోనూ పడి ఉండేవి. స్టోర్ ముందు వైపు నుండే కౌంటర్ల వద్ద కేటలాగ్ పుస్తకంలో బొమ్మలు, వాటి వివరాలు పరిశీలిస్తూ స్విచ్లు, రెసిస్టర్లు, కెపాసిటర్లు, కొన్నిసార్లు తాజాగా వచ్చిన మెమరీ చిప్స్ కోసం బేరసారాలాడుతుండేవారు. ఆటో పార్టుల కొనుగోలు చేసేటప్పుడు తన తండ్రి కూడా అలాగే చేసేవాడు. అలా బేరమాడుతుండడం వల్ల అతనికి ఎంతో మేలు జరిగింది. ఎందుకంటే ప్రతిదాని విలువ అక్కడ గుమస్తాల కంటే అతనికే బాగా తెలుసు. జాబ్స్ కూడా ఇదే పందాను అనుసరించాడు. ఎలక్ట్రానిక్ విడిభాగాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని బాగా వంట పట్టించుకున్నందువల్ల బేరమాడే కళల్లో కూడా ఆరితేరి తద్వారా లాభపడేవాడు. అప్పుడు శాసన్ జోన్ పాత ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయించే షాప్కి వెళ్ళి కొన్ని విలువైన చిప్స్ లేదా విడిభాగాలుండే పాత సర్క్యూట్ బోర్డుని బేరమాడి కొనుగోలు చేసి ఆ తర్వాత తను పనిచేస్తున్న హాల్టెక్ మేనేజర్కు విక్రయించేవాడు. తన తండ్రి సహాయంతో జాబ్స్ 15 ఏళ్ల వయసులో తొలిసారిగా సొంత కారు సంపాదించుకున్నాడు. ఇది తన తండ్రి ఎన్జీ ఇంజనీర్తో బిగించిన నాష్ మెట్రోపాలిటన్ బ్రాండ్ కారు. నిజానికి ఈ కారు జాబ్స్కి నచ్చలేదు. అయినప్పటికీ ఈ మాటను తండ్రితో చెప్పలేదు, ఎందుకంటే సొంత కారు పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నట్లు అవుతుంది. ఈ కారు నాకు నచ్చకపోవచ్చు, కానీ నాష్ మెట్రోపాలిటన్ ప్రపంచంలోనే అత్యుత్తమ కారుగా పేరుగాంచింది జాబ్స్ అన్నాడు. వివిధ ఉద్యోగాలు చేస్తూ సంవత్సరం తిరిగేలాగా తను ఇష్టపడే ఎరుపు రంగు అబార్త్ ఇంజిన్తో గల ఫియట్ 850ని సొంతం చేసుకునేందుకు అవసరమైన సొమ్మును కూడబెట్టాడు. దీనిని కొనుగోలు చేయడానికి, తనిఖీ చేయడానికి మా నాన్న సాయం చేశారు. స్వయంగా సంపాదించిన సొమ్ముతో మనం ఇష్టపడిన దాన్ని కొనుగోలు చేయడంలో ఉండే మజా అది ఆస్వాదించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాట్ ఏ వర్డ్ ఇట్ ఈస్. ఆ వేసవిలోనే హోమ్స్టెడ్ హై స్కూల్లో చివరి సంవత్సరంలో ఉండగా జాబ్స్ గంజాయి తాగడం ప్రారంభించాడు. ఆ వేసవిలో తొలిసారిగా నేను ఈ ఒచ్చులో చిక్కుకున్నాను. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. కుండ పాట్ ద్వారా గంజాయి పీల్చడం అలవాటుగా మారింది. ఒక సందర్భంలో అతని తండ్రికి కొడుకు కారులో కొంత మొత్తంలో మందు కనిపించింది. ఏమిటిది అతను అడిగాడు. అది గంజాయి, జాబ్స్ తాపీగా సమాధానం చెప్పాడు. అర్జున్ రెడ్డికి ఏమాత్రం తీసిపోయేలాగా లేడు అతను. హీఈస్ జస్ట్
మేబీ అర్జున్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే అంత తాపీగా సమాధానం చెప్పాడంటే గ్రేట్. మా నాన్న అయితేనా తన జీవితంలో తండ్రి ఆగ్రహానికి గురైన చాలా కొద్ది సందర్భాల్లో ఇదొకటి. మా నాన్నతో ఢీకొన్న ఏకైక సంఘటన కూడా ఇదే. అతను చెప్పాడు, అతని తండ్రి తన అభిష్టానికి వదిలేశాడు. ఇంకెప్పుడూ గంజాయి జోలికి వెళ్ళనని వాగ్దానం చేయమన్నాడు. నిజానికి తన హై స్కూల్ చదువు ముగిసేసరికి ఎల్ఎస్డి, బంగ్ వంటి మాదక ద్రవ్యాలతో కూడా పరిచయం అయింది. దీని ఫలితంగా శారీరక నిశ్చితతో పాటు నిద్రకు కూడా దూరమయ్యాడు. కొద్ది కాలానికి ఈ అలవాటు కాస్త శృతిమించింది. కొన్నిసార్లు రసాయనిక ద్రవ్యాలను కూడా సేవించేవాళ్ళం. ఈ వ్యవహారం సాధారణంగా కార్లల్లోనూ లేదా ఆరు బయట పొలాల్లోనూ జరిగేది. హై స్కూల్ చివరి 2 సంవత్సరాల్లో అతని ప్రతిభ బాగా వికసించింది. ఎలక్ట్రానిక్స్లో తలముఖమైన వాళ్ళని, అలాగే సాహిత్యం, కళలు వంటి సృజనాత్మకత రంగాల పట్ల ఆసక్తి గల వాళ్ళ మధ్య గల తారతమ్యాన్ని అతను విభజించి పరిశీలించాడు. నేను సంగీతాన్ని ఎక్కువగా వినడం ప్రారంభించాను. పుస్తకాలు విరివిగా చదవడం కూడా ఆరంభించాను. శాస్త్ర సంకేత పుస్తకాలు మాత్రమే కాక షేక్స్పియర్, ప్లాటోల రచనలు కూడా చదివేవాడిని. ప్రత్యేకించి షేక్స్పియర్ నాటకం కింగ్ లియర్ చాలా ఇష్టం. అతను ఇష్టపడే ఇతర రచనల్లో మాడీ డిక్ మరియు డైలాన్ థామస్ కవితలు కూడా ఉన్నాయి. సాహిత్యంలో అత్యంత ఉద్ధాత పాత్రలుగా నీరాజనాలు అందుకున్న కింగ్ లియర్ మరియు కెప్టెన్ అహబ్ల మధ్య గల అనుబంధాన్ని ఆపాదించడంలో అంతర్యం ఏమిటని గ్రంథకర్త వాల్టర్ ఇసాక్సన్ అడగగా అతను సమాధానం చెప్పలేదు. అందువల్ల దాన్ని అక్కడితో వదిలేశాను. నేను సీనియర్ తరగతిలో ఉండగా ఇంగ్లీష్ పాఠం అద్భుతంగా ఉండేది. ఇంగ్లీష్ టీచర్ అచ్చం ఎర్నెస్ట్ హెమింగ్వేలా ఉండేవారు. ఆయన మాలో కొంతమందిని ఎంచుకొని మనసులో విహారానికి తీసుకెళ్లేవాళ్ళు. జాబ్స్ ఎంచుకున్న ఒక కోర్సు సిలికాన్ వ్యాలీ సాహిత్యంలో అంతర్భాగంగా అలరిస్తుంది. ఎలక్ట్రానిక్స్ పాఠాలని జాన్ మెకల్లామ్ బోధించేవాళ్ళు. ఆయన గతంలో నౌకాదళంలో పైలట్గా పనిచేశారు. పాఠం చెబుతూ కొన్ని చమ్మక్కులు ప్రదర్శించడం ద్వారా విద్యార్థుల్ని ఉత్తేజపరిచేవాళ్ళు. ఆయనకు కేటాయించిన చిన్న స్టాక్ గది ట్రాన్సిస్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ భాగాలతో నిండి ఉండేది. ఆయన ఇష్టపడే కొందరు విద్యార్థులు ఈ గదుల తాళాలని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మెల్కామ్ తరగతి గది పాఠశాల ఆవరణకు చివరిలో వాహనాలను నిలిపే స్థలానికి పక్కగా షెడ్డు లాంటి భవనంలో ఉండేది. అదిగో అక్కడే ఉంది, కారు అద్దంలో నుంచి చూపిస్తూ జాబ్ గుర్తు చేసుకున్నాడు. దాని పక్కనే ఆటోమొబైల్ వర్క్షాప్ తరగతి నిర్వహించబడేది. తన తండ్రి తరం తర్వాత అభిరుచుల్లో సంభవించిన మార్పుకు ఈ సామీప్యత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎలక్ట్రానిక్ తరగతి కొత్త ఆటో తరగతిగా మెల్కామ్ భావించేవాళ్ళు. మిలిటరీ క్రమశిక్షణ, అధికారాన్ని గౌరవించడాన్ని మెల్కాన్ విశ్వసించేవారు. జాబ్స్ మాత్రం ఇందుకు విరుద్ధం. అధికారాన్ని, దాసోహం అనే నైజాన్ని ఇతను ఎగువించుకున్నాడు. ఈ విషయాన్ని అతను బాహాటంగానే వ్యక్తం చేసేవాడు. మెల్కామ్ ఆ తర్వాత చెప్పారు, ఇతను సాధారణంగా తరగతిలో ఓ మూలన కూర్చుని తనకు తానుగా ఏదో చేసుకునేవాడు. నాతో కానీ లేదా తరగతితో మిగతా వాళ్ళతో కానీ ఏమీ సంబంధం లేదన్నట్లుగా కూర్చునేవాడు. తన సామాన్ల గదికి తాళం చెవి ఇవ్వడానికి మాత్రం జాబ్స్ పట్ల నమ్మకం ఉండేది కాదు. ఒకరోజు జాబ్స్కి అవసరమైన విడిభాగం దొరకలేదు. అందువల్ల అతను డెట్రాయిట్లో గల ఉత్పత్తిదారు బోరస్కు ఫోన్ చేశాడు. తాను ఒక కొత్త ఉత్పాదనను రూపొందిస్తున్నానని, అందుకోసం ఈ విడిభాగాన్ని పరీక్షించవలసి ఉందని చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత ఇది విమాన రవాణా ద్వారా అందజేయబడింది. దీనిని ఎలా సంపాదించామని మెల్కాన్ అడగగా జాబ్స్ కించిత్ గర్వంగా, కించిత్ పొగరుగా వర్ణించాడు. అంటే కొంచెం పొగరుగా, కొంచెం యాటిట్యూడ్తో. అంటే ఈజ్ ఆల్సో ఏ నిబ్బా అన్ దట్ స్టేజ్. అంత తెలివితేటలు ఉండి అంత ఇన్వెన్షన్స్ చేస్తా కూడా యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, రా యాటిట్యూడ్. నాకు చాలా కోపం వచ్చింది, మెల్కామ్ చెప్పారు. నా విద్యార్థులు నాతో ప్రవర్తించే తీరు అది కాదు. దీనికి జాబ్స్ సమాధానం ఏమిటంటే, నేను ఫోన్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర బోలెడు డబ్బు ఉంది. మెల్కామ్ తరగతిలో జాబ్స్ 1 సంవత్సరం మాత్రమే కూర్చున్నాడు. మరో 2 సంవత్సరాలు ఈయన క్లాసులకు హాజరవడానికి అవకాశం ఉన్నప్పటికీ అతను వినియోగించుకోలేదు. ఒక ప్రాజెక్ట్ కోసం అతను వెలుతురులో ఉంచిన సర్క్యూట్ను ఫోటో తీసి సెల్ స్విచ్తో కలిపే సాధనాన్ని తయారు చేశాడు. ఇలాంటి ప్రాజెక్టును సాధారణంగా హై స్కూల్ స్థాయిలో ఎవరూ ప్రయత్నించరు. లేజర్లతో ప్రయోగాలు చేయడానికి ఇతను ఎక్కువ ఆసక్తిని కనబరుస్తాడు. ఈ విన్యాసాలను తన తండ్రి దగ్గర నుంచే నేర్చుకున్నాడు.
కొందరు స్నేహితులతో కలిసి విందు వినోద పార్టీలతో అద్దాలపై లేజర్ కాంతుల్ని ప్రసరింపజేస్తూ తన స్టీరియో స్పీకర్లకు అనుసంధానం చేసి కాంతిపుంజాల ప్రదర్శనలు ఇచ్చేవాడు. అంటే జస్ట్ లైక్ సమ్ డిస్కో లైట్స్. సో అది దీంతో మనం స్టీవ్ జాబ్స్ చైల్డ్హుడ్ పార్ట్ని ఎండ్ చేసుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసేపాటికి డిఫరెంట్ పోల్స్. అది స్టీవ్ జాబ్స్ అండ్ అతని ఫ్రెండ్ వోజ్నియాక్తో యాపిల్ ఎలా స్టార్ట్ అయింది, యాపిల్ తర్వాత ఎలాంటి ఐడియాస్తో ముందుకెళ్ళింది, అసలు గ్యారేజ్లో ఆ యాపిల్ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా రాబోయే ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకొస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్.